వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఉండ్రాళ్ళ తాలికల పాయసం. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. నా పేరు శిరీష. వెల్కమ్ టు శిరీష కిచెన్. ముందుగా మన తాలికల పాయసం కోసం 1 కప్పు గోధుమ పిండి, 1½ కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, కొద్దిగా సోంపు. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఈ పిండిని అంతటిని మొత్తం నెయ్యిలో మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ బ్యాటర్లా ఈ పిండినంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము చిన్నగా ఉండ్రాలను చేసుకుందామండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని తాలికలు చేసుకుందామండి. ఇలా చేసుకోవాలి. ఇలా తాలికలు చేసుకున్నాం కదండి, ఇలా కొంచెం పొడి పిండి జల్లుకుంటూ ఇలా వేసుకోవాలి, లేదంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. కొన్ని ఉండ్రాలు కొన్ని తాలికలు చేసుకోవాలండి. నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా చేసుకోవాలండి తాలికలన్నీ. ఒక కప్లోకి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని దాన్ని లిక్విడ్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన తాలికలు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుందాము. దాంట్లోకి కొన్ని వాటర్ కూడా పోసుకొని బెల్లం అంతా కరిగేలా కలుపుకోవాలండి. చూసారు కదండి, మన బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకో బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకొని అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకుందాం. అదే బౌల్లోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి సోంపుని వేసుకుందాము. ఆ తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకొని పోసుకోవాలి. ఆ తర్వాత బెల్లం వాటర్ మరగనివ్వాలి. ఇలా మరగడం మొదలు కాగానే ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలు తాలికలను వేసి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మన తాలికలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి లిక్విడ్ని వేస్తూ కలుపుకోవాలండి. దీనివల్ల మనకి థిక్నెస్ వస్తుంది. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ తాలికల పాయసం రెడీ. చూసారు కదండి, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ శిరీష కిచెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.